ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ షార్ట్ వీడియోలో సెప్టెంబర్ 7, 2025 మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉంది. మీ రాశి పైన చూపించే ప్రభావం ఎలా ఉంటుంది, జాగ్రత్తగా ఉండవలసిన రాసులు 4 ఉన్నాయి. ఈ షార్ట్ వీడియోలో మీకు నేను వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఎవరికైనా జాతక సమస్యలు ఉండి నాతో మాట్లాడాలి, తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ గ్రహణం కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో వస్తుంది. ఎవరికైతే అదృష్టము దురదృష్టము ఈ రెండు ఈ సమయంలో వస్తాయి. మనం అంతకుముందు వీడియోలో అదృష్టాన్నిచ్చే రాసులు చెప్పుకున్నాం. ఇప్పుడు 4 రాసులు జాగ్రత్తగా ఉండవలసిన వారెవరో చెప్తాను. అందులో ముఖ్యంగా వృషభ రాశి వారు. ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక నష్టాలు, అధిక ఖర్చులు ఎదురవుతాయి. తొందరపాటుతో చేసే పెట్టుబడులు నష్టాలకు దారితీయడానికి అవకాశం ఉంది. అలాగే రెండవది కర్కటం. ఈ కర్కటక రాశి వారు ఆర్థిక సమస్యలు, కుటుంబంలో డబ్బు సంబంధమైన వివాదాలు తలెత్తడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిది. మూడవ రాశి వారు కన్యా రాశి వారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో ఒత్తిడి, అంచనాలు వేసిన లాభాలు తగ్గడం వంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. 4వ రాశి వారు వృశ్చిక రాశి వారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ 4 రాశుల వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం పూర్తి వివరాలతో కూడిన వీడియో కూడా, పెద్ద వీడియో కూడా పెట్టడం జరిగింది. మన వీడియోస్లోకి వెళ్ళండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.